వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అలాగే ఇంజనీరింగ్లో సివిల్ ట్రిపుల్ మెకానికల్ కోర్సుల ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ టీవీ రెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. బేసికల్గా ప్రతి స్టూడెంట్కి కూడా రెండో అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో గవర్నమెంట్ మొదటి నుంచి ఒకప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉండేది. సెకండ్ కౌన్సిలింగ్ వల్ల ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, కొంతమంది మంచి కాలేజీలో సీట్ వస్తే సిబిఐటి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అందుకన్నా టాప్ 5 టాప్ 10 కాలేజీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎన్ఐటీలకి ఐఐటీలకి వెళ్తే ఆ కాలేజీలో కూడా సీట్లు ఖాళీ అవుతుంటాయి. సో ఇప్పుడు అన్ని సీట్లు నిండిన కాలేజీలో కూడా సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మనం సీట్స్ తీసుకోవచ్చు, అప్లై చేసుకోవాలా. తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఒకరు ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు కట్టి ఉంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ కూడా ఉండిపోతుంది. ఒక సెకండ్ కౌన్సిలింగ్ మనకు రాలేదనుకోండి, ఇది ఉంటుంది. ఒక సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజీలో సీట్ అలాట్ అవుతే ఫస్ట్ అయిన సీటు ఖాళీ అవుతుంది. కాబట్టి 2 సీట్లు మన దగ్గర ఉండవు. కాబట్టి ఏదైనా ఒకటే ఉంటుంది. కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ తీసుకునేప్పుడు తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ కాలేజీ మీకు వచ్చిన కాలేజ్ కానీ సీట్ కానీ మీకు నచ్చినప్పుడు మాత్రమే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళడం ఉత్తమం. అంతకన్నా మంచి కాలేజ్ అంతకన్నా మంచి కోర్సుకి మీరు వెళ్ళాలంటే మాత్రమే వెళ్ళండి. కానీ చాలామంది పిల్లలు ఏంటంటే తెలిసి తెలియక టైంపాస్కి సెకండ్ కౌన్సిలింగ్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్నా తక్కువ కాలేజు, ఇప్పుడు వచ్చిన కోర్సు కన్నా తక్కువ కోర్సు కూడా అప్లై చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్కి మన ఆలోచనలు తెలియదు. మనం ఏదైతే అప్లై చేస్తామో అదే సీట్కి సిస్టమ్ అలాట్ కంప్యూటర్ జనరేటెడ్ కాబట్టి ఇవి నాకు ఫస్ట్ బాగుందండి, అది నచ్చింది, అది ఉంటుంది, అది ఉండదు. ఏదైనా ఒక సీటే మిగిలిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు సెకండ్ కౌన్సిలింగ్ మనకు వేరే కాలేజీలో అలాట్ అవుతే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అలాట్ క్యాన్సిల్ అవుతుంది, అది సీట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనకన్నా ఇప్పుడు వచ్చిన సీట్ కన్నా మంచి కాలేజు మంచి కోర్సుని మాత్రమే ఎన్నుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అది రాలేదనుకోండి, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు మీ దగ్గర ఉండిపోతుంది. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు లేదా అవ్వని వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటారా? సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళడానికి ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన జాయిన్ అయినా కాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సాయంత్రం వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, ఇవాళ నైట్ వరకు ఎక్స్టెండ్ చేశారండి గవర్నమెంట్. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారనుకోండి, ఈ సీట్ మీకు ఉండిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదనుకోండి, ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఆటోమేటిక్గా సెకండ్ కౌన్సిలింగ్లో వెళ్ళాలా. అప్పుడు మీరు చేసుకున్న అప్లికేషన్ ప్రకారం మీకు ఒకవేళ ఎలిజిబుల్ అవుతే మీకు సీట్ అలాట్ అవుతుంది, లేదంటే సీట్ అలాట్ కాదు. కాబట్టి తప్పకుండా ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ని మీరు తీసుకోవడమే ఉత్తమం. సెకండ్ కౌన్సిలింగ్ మీరు వెళ్ళండి, అప్పుడు కూడా నచ్చకపోతే సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చండి. కాబట్టి సీట్ కౌన్సిలింగ్ ఇవాళ సెలెక్ట్ అవుతే ఇవాళ ఈవినింగ్ లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి తప్పకుండా. దట్ విల్ ఆల్వేస్ బీ బెటర్. దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఇంకొద్ది మంచి కోర్సు మంచి కాలేజ్కి ట్రై చేయండి, తప్పకుండా దట్ విల్ బి బెనిఫిషియల్. ఒకవేళ ఇవాళ సాయంత్రం లోపల నైట్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా యువర్ సీట్ విల్ నాట్ బి దేర్, యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు సెకండ్ కౌన్సిలింగ్. ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో పాల్గొనకుండా డైరెక్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఎవరైనా పాల్గొనాలంటే అది కూడా చేయొచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే సమ్మర్ సీట్స్ విల్ బి అలాటెడ్. ఇప్పుడు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇప్పుడు కోర్టులో ఓపెన్ స్కూల్ వాళ్ళ ద్వారా కోర్ట్ సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి కొద్దిగా ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో తప్పకుండా యూ కెన్ డూ దట్. సో ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెకండ్ కౌన్సిలింగ్కి మీరు కొద్దిగా ముందుకెళ్ళొచ్చు. అప్పుడు కూడా నచ్చలేదు అనుకోండి, యూ కెన్ క్యాన్సిల్ యువర్ సీట్, 100% ఫీ రీఫండ్ ఉంటుంది. అలాగే ఎమర్జింగ్ కోర్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందంటారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏఐసిటి, జేఎన్టీయూ వీళ్ళందరూ కలిసి ఏంటంటే చాలా న్యూ కోర్సెస్ అని చాలా వచ్చాయండి, న్యూ ఫీల్డ్స్ వచ్చాయి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, ఇట్లా చాలా వచ్చాయండి. వీటిలన్నిటి గురించి ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఒక 20-30 ఓవరాల్గా ఇస్తే మన జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ డివైడెడ్ దట్ ఇంటూ సిక్స్ ఏరియాస్ మాత్రం తీసుకొని అన్ని కంప్యూటర్ సైన్స్లో ఇచ్చారు. సో చాలామంది పిల్లలు ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి అనేది ఒకటి పాతగా మనకు ఉండిపోయింది. అది నెక్స్ట్ సిఎస్సిలో ఇంకొక కొత్త 6 కోర్సులు మనకి ఇవ్వడం జరిగింది. సో 6 కోర్సులు కూడా వాటిలో కోడ్ కూడా వేరుగా ఉంటుంది. సిఎస్సి అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అట్లా వేరే బ్రాంచెస్కి అన్నిటి కూడా ఒక్కొక్క దానికి కోర్సు ఉంటుంది. మీరు ఏపీ మన తెలంగాణ ఎంసెట్కి వెళ్ళినప్పుడు
కోర్స్ కూడా మీకు ఉంటుంది కాబట్టి కంపల్సరీ దాన్ని చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగు లేకపోతే అడ్వాన్స్ కోర్స్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా, జాబ్ ఎక్స్పెక్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ కోర్సులు తీసుకోవడంలో చాలా ఇంపార్టెంట్. వీటిలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ముందంజలో ఉంటుంది. మిగతా కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవైతే చాలా అడ్వాన్స్గా ఉంది. సో సెయింట్ పీటర్స్లో కూడా యూ హ్యావ్ గాట్ దీస్ ఎమర్జింగ్ కోర్సెస్ దర్, యూ కెన్ ఆల్సో గో త్రూ దాట్. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ 4 years అంటే ఒక 10 years వరకు ఫ్యూచర్ అంతా వీటిలలో ఉంటుంది కాబట్టి జాబ్స్ అన్నీ స్పెషలైజ్డ్ కోర్సెస్. కంప్యూటర్ సైన్స్ అంటే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, AI అండ్ ML అనే కోర్స్ ఉంది. సో కంప్యూటర్ సైన్స్ బేసిక్ నేర్పించేసి 2nd yearలో, 3rd year 4th year మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీదనే ఫోకస్ ఉంటుంది. సో దాంట్లో ఉద్యోగాలు అవకాశం వాళ్ళందరికీ కంపెనీస్ అందరూ డైరెక్ట్గా ఆ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సాలరీ ప్యాకేజ్ కూడా కొద్దిగా కంపారిటివ్లీ CSE పిల్లలు కానీ కొద్దిగా ఎక్కువే ఉంటుంది. కానీ దీనికి కొద్దిగా ఎక్కువ చాలా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, చదివే పిల్లలు, ఫోకస్ చేసే పిల్లలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొద్దిగా బేసికలీ టఫ్ కోర్సెస్. విజయవాడ నుంచి కాల్ ఉన్నారండి రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. హలో, చెప్పండి. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ పాపకి గుడ్లవల్లేరు కాలేజీ సీట్ వచ్చింది సార్. ఓకే. అయితే మరి వైట్ రేషన్ కార్డు దాంట్లో పాప పేరు ఎంట్రీ అవ్వలేదు. ఓకే. ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టమన్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ రైట్, నా పేరు మీద వచ్చిందండి. ఐ అండర్స్టూడ్ అండి. మీరు ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ఏ సెంటర్కైనా మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళేసి ఇవన్నీ మళ్ళీ ఒకసారి మీరు ఒరిజినల్ చూపెడదాం కనుక వాళ్ళు తప్పకుండా వాళ్ళు మారుస్తారు. దాని ద్వారా మీరు యూ విల్ గెట్ ఆల్ దోస్ బెనిఫిట్స్ అండి. ఎవరైనా కూడా మీరు ఒరిజినల్గా వెళ్ళినప్పుడు లేకపోతే తర్వాత మీకు ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ తర్వాత వచ్చింది అనుకోండి, మళ్ళీ అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేసి యూ కెన్ అప్లై. వాళ్ళు దాంట్లో కరెక్షన్ చేసి మీకు ఇస్తారు తప్పకుండా. అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ఇంజనీరింగ్లో ఏ కోర్సెస్ బెటర్ అంటారు? చాలామంది పేరెంట్స్ కాలేజ్కి రావడం దాని ఫస్ట్ క్వశ్చన్ అండి, మా అబ్బాయికి జాబ్ వస్తుందా అంటే. జాబ్ చాలా రకాలుగా ఉంటుందండి. ఇంజనీరింగ్లో జాబ్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత దెర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్, నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్, దెన్ థర్డ్ ఈజ్ అఫ్కోర్స్ IT, అండ్ ఫోర్త్ ఈజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే సొంతగా వాళ్ళే ఏదైనా స్టార్ట్ చేయడానికి. గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రావాలంటే the best courses that a student should study is civil, mechanical, electrical, at the most ECE అండి. CSE, ECE, CSE, మన IT ప్లస్ న్యూ ఎమర్జింగ్ కోర్సెస్ ద్వారా గవర్నమెంట్ జాబ్స్ని ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఎందుకంటే అన్లెస్ అంటిల్ యూ డూ MTech అండ్ PhD అకాడమిక్ జాబ్స్ ఉంటాయి తప్పితే ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్, గవర్నమెంట్ సెక్టర్లో సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టర్లో R&Bలో, తర్వాత BHAలో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వీటన్నిటిలో జాబులు రావాలంటే మాత్రం తప్పకుండా మీరు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదంటే ECE జాబ్ తీసుకొని 3rd yearలో యుల్ బి రైటింగ్ గేట్ ఎగ్జామ్ ఉంటుందండి, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అది రాసినప్పుడు దాని స్కోర్ ద్వారా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో మీకు జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. మీ స్కోర్ని బట్టి, మీ రిజర్వేషన్ బట్టి యూ కెన్ గెట్ ద జాబ్స్ దేర్. అది కాకుండా IITలో, NITలో యూ విల్ బి గెటింగ్ PG సీట్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ ఆల్సో యూ విల్ బి గెటింగ్ స్కాలర్షిప్స్. కాబట్టి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ కావాలని వాళ్ళు అనుకున్న అందరూ మాత్రం ఈ CSE, IT వీటి కాకుండా EEE, మెకానికల్, సివిల్, ECE ఈ బ్రాంచెస్ ఎన్నుకోండి. ప్రతి బ్రాంచ్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా, అందరూ కూడా CSE తీసుకోవాలనే ఆలోచన మానండి. ఎందుకంటే 10 మందిలో 9 మంది CSE చేద్దామనే ఆలోచన, అది రాకపోతే మిగతా బ్రాంచెస్ తీసుకుందామనే ఆలోచన ఉంది. అది తప్పు. దయచేసి మీరు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రావాలంటే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ECE వీటిల్లో తీసుకుంటే తప్పకుండా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఏ కోర్స్ చేస్తే బాగుంటుందంటారు? సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళందరూ కూడా బేసికల్గా CSEలో వాళ్ళ ఉంటుంది. CSE, IT ఇప్పుడు ఎమర్జింగ్ కోర్సెస్ వాళ్ళకి డైరెక్ట్ ఉంటుందండి. కానీ మీరు ఇన్ఫోసిస్ తీసుకోండి, TCS తీసుకోండి, లేకపోతే క్యాప్జెమిని, ఏ బ్రాంచ్ టాప్ 5, టాప్ 10 ఎవరు తీసుకున్నా కూడా మాకు CSE పిల్లలే కావాలా, ECE పిల్లలే కావాలా, IT పిల్లలు కావాలని ఎవరు ఏ కంపెనీ కూడా అడగరండి. వాళ్ళందరూ కూడా ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. ఒక మంచి స్టూడెంట్ అంటే ఏంటి లక్షణాలు? ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఉండాలా, అంటే నో బ్యాక్లాగ్స్. సెకండ్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 65% అటెండెన్స్, అకాడమిక్ మార్క్స్. థర్డ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ. దాంతోపాటు ఆప్టిట్యూడ్ స్కిల్స్ ఉంటే
తప్పకుండా వాళ్ళందరూ ఎవరిని తీసుకున్నా మీరు తీసుకుంటారు. ఇట్ నీ నాట్ బి సిఎస్సి, యూ కెన్ ఈవెన్ ఈసీ పిల్లలు వెళ్ళొచ్చు, ట్రిపుల్ ఈ పిల్లలు కూడా యూ కెన్ గెట్ సెలెక్టెడ్. పెద్ద పెద్ద దిగ్గజాలే మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ కూడా సిఇఓలు కూడా సిఎస్సి చదివిన వాళ్ళు ఏం కాదు. సో అందరూ చేయొచ్చు, ఎందుకంటే దీన్ని సెలెక్ట్ అయిన తర్వాత ఒక 1 year వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే తప్పకుండా యూ కెన్ గో ఫార్వర్డ్. బట్ బేసికలీ సిఎస్సి, ఈసీఈ, ఎమర్జింగ్ కోర్సెస్ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అందరూ కూడా దానికి వెళ్ళొచ్చు. కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు మాట్లాడండి. సార్ హలో. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ యాక్చువల్ గా మా అమ్మాయి ఇంజనీరింగ్ దానికి సీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ లో స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో సెలెక్ట్ అయిందండి. ఓకే. ఐటీలో వచ్చింది. సో మేము ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఫీజు అయితే కట్టేశాము, బట్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా వెళ్తున్నాము యాక్చువల్ గా. ఓకే. సో ఇప్పుడు మాకు సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా మాకు నచ్చకపోతే సపోజ్ ఇది స్పాట్ అని పెడుతున్నారు కదా, అవును. ఆ స్పాట్ లో ఏమన్నా సీట్ వస్తే కూడా మనకి ఫీజు అనేది కంటిన్యూ అవుతుందా లేకపోతే క్యాన్సిల్ అవుతుందా? ఓకే. ఫీ రియంబర్స్మెంట్ ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందండి. స్పాట్ కానీ మేనేజ్మెంట్ క్యాండిడేట్స్ మాత్రం ఫీజు ఉండదు. కానీ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో యూ కెన్ షిఫ్ట్ సిఎస్సి కానీ మిగతా కాలేజీలో కూడా సిఎస్సి కానీ ఎమర్జింగ్ కోర్సెస్ కానీ అప్లై చేయొచ్చు. అప్పుడు ఈ సీట్ ఉండిపోతుంది. లేదంటే బెస్ట్ దీనికన్నా బెటర్ ఆప్షన్ అని ఉంటే మాత్రం తప్పకుండా మీకు అది కూడా వస్తుంది. రియంబర్స్మెంట్ మాత్రం రాదండి స్పాట్ క్యాండిడేట్స్కి. మరో కాల్ ఉన్నారండి గుంటూరు నుంచి అభిరామ్ గారు. అభిరామ్ గారు మాట్లాడండి. హలో. చెప్పండి సార్. హలో సార్, నేను ఏపీ ఇంటర్మీడియట్ అయిపోయిందండి, ఎంసెట్ రాశాను. ఓకే. 34,000 వచ్చింది ర్యాంక్. ఓకే. ఇప్పుడు నేను ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందండి? ఇందాకనే మాట్లాడాను కదండి, కోర్స్ గురించి అనేది ఒక ఫస్ట్ స్టూడెంట్ చాయిస్ అండి. అయితే గవర్నమెంట్ సెక్టర్లో రావాలంటే మాత్రం ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ లేకపోతే ఈసీ తీసుకోండి. సాఫ్ట్వేరు ఓన్లీ ఐటీ జాబ్స్లో చేయాలంటే మాత్రం సిఎస్సి, ఐటీ, ఈసీఈ లేదంటే ఎమర్జింగ్ కోర్సెస్లో ఏది తీసుకున్నా కూడా ఇట్ విల్ బి అన్ అడ్వాంటేజ్. కాలేజ్ మీ ఏరియా ఎక్కడ ఉంది, ఒక మంచి కాలేజ్ ఉంటూ వేరే బ్రాంచెస్ వచ్చినా కూడా తప్పకుండా తీసుకోండి. ఐటీలో చేయాలంటే సిఎస్సి, ఈసీ ఐటీ చేయాలని పని ఏం లేదు. ఈవెన్ ట్రిపుల్ ఈ వీళ్ళు కూడా దానికి ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ చాయిస్ కూడా తీసుకొని యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. వాళ్ళు ఉన్నారండి కుకెట్పల్లి నుంచి నరేష్ గారు. నరేష్ గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్ మా బాబులో ఇయర్లో ఎంఈసీలో జాయిన్ చేశారు సార్. ఓకే. అంటే ఎంఈసీలో సిఏ ఫౌండేషన్ తీసుకొని జాయిన్ చేశారు సార్ కామర్స్ కాలేజీలో. ఓకే. అయితే ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఈ బంద్ ఉంది కదా సార్, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా. ఓకే. అయితే మా బాబు ఆన్లైన్ క్లాసులు సరిగ్గా అర్థం అవ్వట్లేదు అని అంటుంది సార్ మా బాబు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయినాక సిఏ ఫౌండేషన్ కాకుండా వేరే సబ్జెక్ట్ తీసుకెళ్ళొచ్చా సార్? ఇప్పుడు ఎంఈసీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్కి నాట్ ఎలిజిబుల్ అండి. కానీ యూ కెన్ డూ మన డిగ్రీతో పాటు ఏ కోర్స్ అయినా చేసి దాని తర్వాత దే కెన్ గో టు బీకామ్, దే కెన్ గో టు సమ్ అదర్ కోర్సెస్ ఆర్ బీఏ, ఎంఈసీ కూడా ఉంటుంది. దాని తర్వాత ఎంబీఏ చేయొచ్చండి. బట్ బీటెక్ అయితే నాట్ ఎలిజిబుల్ బికాస్ ఫిజిక్స్ ఉండదు కాబట్టి దే విల్ బీ మిస్సింగ్ ఇట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే అటానమస్ కాలేజ్కి అఫిలియేటెడ్ కాలేజ్కి మధ్య డిఫరెన్స్ ఏంటండి? అటానమస్ కాలేజ్కి అఫిలియేటెడ్ కాలేజ్కి మేజర్ వ్యత్యాసం ఏంటంటే అటానమీ, అందుగురించి దాని పేరు అటానమస్ అని ఇస్తారండి. ఇప్పుడు మేము ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీ కింద ఉన్న కాలేజ్ అన్నీ కూడా జేఎన్టీయూ పెట్టిన కరికులము, వాళ్ళు పెట్టిన అకాడమిక్ షెడ్యూల్, వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, వాళ్ళ వాల్యుయేషన్ ఫాలో అవుతారు. అదే ఇప్పుడు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి అటానమస్ కాలేజ్. సో దేర్ ఆర్ అరౌండ్ 29 to 30 అటానమస్ కాలేజెస్ అండర్ ఇన్ తెలంగాణ. ఇక్కడ వీటి ప్రాముఖ్యత ఏంటంటే స్కెడ్యూల్ అంతా కూడా అదే కాలేజ్ వాళ్ళు నిర్ణయిస్తారు. దెన్ వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ అకాడమిక్ టైం టేబుల్ అండ్ కరికులం కూడా మేమే డిజైన్ చేస్తాము. అఫ్కోర్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాళ్ళందరూ కూడా ఉంటారు. ఎందుకంటే లేటెస్ట్ ఏదైనా వస్తే ఈ ఇయర్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి కాలేజీకి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అఫిలియేటెడ్ అంటే యూనివర్సిటీ 2-3 సంవత్సరాలు మార్చినప్పుడు వాళ్ళు మారుస్తారు. ఒకవేళ అటానమస్ ఉంటే వెంటనే మార్చొచ్చు. సెకండ్ థింగ్, దే హ్యావ్ దేర్ ఓన్ అకాడమిక్ షెడ్యూల్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, క్వశ్చన్ పేపర్ కూడా వీళ్ళ దగ్గర నుంచి వీలవుతుంది. ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాల్యుయేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. సర్టిఫికేట్ కూడా వీళ్ళే ఇస్తారు, ఏది ప్రొవిజనల్ సర్టిఫికేట్. అండ్ దెన్ ఫైనల్ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ బై యూనివర్సిటీ. అప్పటి వరకు మొత్తం కూడా కాలేజ్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి ఆ పిల్లల్లో డిసిప్లిను ప్లస్ సిలబస్లో అడ్వాంటేజు, న్యూ ట్రెండ్స్, దాని తర్వాత టైమింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి అటానమస్ కాలేజ్కి అందుగురించి ప్రిఫర్ చేస్తారండి.
అంటే చాలామంది పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా డౌట్స్తో వస్తూ ఉంటారు మీ దగ్గరికి. సో వాళ్ళకి సెలక్షన్ విషయంలో కావచ్చు, కోర్సెస్ విషయంలో కావచ్చు, ఎలాంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి? బేసికల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతుంటారండి. అంటే అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ 17 ఇయర్స్ ఏజ్ అయిపోయిన తర్వాత 18 ఇయర్స్ అప్పుడు కాలేజీలో ఎంటర్ అవుతుంటారు. అంటే అప్పుడే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, అప్పుడే వాళ్ళకి ఓటింగ్ కార్డ్ వస్తుంది, స్కూల్ లెవెల్ నుంచి డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోతుంటారు. సో అప్పుడు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చాలా ఎదిగిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారని వాళ్ళు అనుకుంటారు, పిల్లలు కూడా అదే విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇండియా లాంటి ప్లేస్లో ఐ థింక్ సడన్గా అంత ట్రాన్సిషన్ రావట్లేదు. చాలామంది బీటెక్ లెవెల్లో ఫస్ట్ ఇయర్లోనే ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఈ ట్రాన్సిషన్ టైంలో పేరెంట్స్ కూడా వాళ్ళని వదిలేస్తున్నారు. అంటే ఓరియంటేషన్కి వచ్చిన పేరెంట్ ఇక మళ్ళీ కాలేజ్ దిక్కు చూడట్లేదు. సో దయచేసి మీ పేరెంట్స్, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పేరెంట్స్ అందరు కూడా చెప్పేది ఒకటేనండి, ఫస్ట్ 2 ఇయర్స్ ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్ ప్రతి పేరెంట్ కూడా మీరు స్కూల్ లెవెల్లో, జూనియర్ కాలేజ్ లెవెల్లో ఏ విధంగా అయితే టచ్లో ఉన్నారో మీరు కాలేజ్కి రావాల్సిన పని లేదు. మీ హెచ్ఓడితోని కానీ ప్రిన్సిపల్తో కానీ మంత్లీ వన్స్ మా అబ్బాయి ఎలా ఉన్నాడు, మా అమ్మాయి ఎలా చదువుతుంది, కాలేజ్కి వస్తున్నా రావట్లేదా, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని కనుక్కొని ఇఫ్ దే ఆర్ హ్యాపీ గివింగ్ ఏ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇట్స్ ఫైన్ అండి. లేదంటే ఒక్కసారి మీరు కాలేజ్కి రండి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని చూసి భయపడతారు, మేము కాలేజ్కి వస్తే మా పిల్లలు అమ్మ అన్నం తినరు, అలుగుతారు, ఇట్లాంటిది అనేది. అంటే అతి ప్రేమ కూడా పిల్లలకి శాపం అవుతుంది. సో దయచేసి పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన పిల్లల్ని మనం పక్కదారి పోయినప్పుడు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. దయచేసి ఫస్ట్ 2 ఇయర్స్ కాలేజ్ యజమానంతో టచ్లో ఉండండి, హెచ్ఓడిస్తో టచ్లో ఉండండి, దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. సెకండ్ థింగ్, తప్పుదారి పట్టినప్పుడు మనందరం కలిసి కూర్చొని చేయాలి. కాలేజ్ మేనేజ్మెంట్, పేరెంట్స్ కలిసి ఆ పిల్లల్ని మనం మంచి మార్గంలోకి తీసుకురావడంలో తప్పేం లేదు. ప్లస్ ఏ కోర్స్ తీసుకున్నా బీటెక్ టైంపాస్ కాకుండా రోజు ఇంట్లో ఒక 3 గంటలు చదివే ఏర్పాటు చేయండి. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లో 5-6 గంటలు చదువుతారండి. బీటెక్ వచ్చేవరకు ఎవరు చదవరు, టైంపాస్కి అందరు తిరుగుతుంటారు. ఎగ్జామ్స్ ముందు రాత్రి 1 గంట వరకు చదువుతారు, 2 గంటల వరకు చదువుతారు. అప్పుడు అలాంటి పిల్లలకి నాలెడ్జ్ రాదు, మార్కులు మాత్రం వస్తాయి, సర్టిఫికేట్ వస్తాయి. అందు గురించే పిల్లలకి జాబ్ రావట్లేదండి. సో ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ప్రతిరోజు 3 గంటలు చదివి పిల్లలు ఇంటర్మీడియట్ మన బీటెక్ సర్టిఫికేట్తో పాటు ఇంకా వేరే కోర్సులు కూడా చేసినప్పుడు తప్పకుండా దట్ విల్ బి అన్ అడ్వాంటేజ్, దట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్. సమ్మర్లో ఉన్నప్పుడు వేరే కంపెనీస్కి పంపించి జాబ్ చేయించండి, పైసలు రాకపోయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది, దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద స్టూడెంట్స్. కానీ పిల్లల్ని కాలేజ్కి రాకుండా వాళ్ళు అటెండెన్స్ లేకపోతే మీరు వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేయించడం ఇట్లా కాకుండా రెగ్యులర్గా పిల్లల్ని మానిటర్ చేయండి. 3rd ఇయర్ నుంచి పిల్లలు వాళ్ళ దారిలో వాళ్ళు పడతారండి. అలాగే ఎంసెట్ కనుక ఒకవేళ క్వాలిఫై కాకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎంసెట్ క్వాలిఫై కాకపోతే ఏంటిదనేది కొంతమంది చాలా బాధ వేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకున్న కార్పొరేట్ జూనియర్ కాలేజ్ కల్చర్ వలన ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ని కూడా ఐఐటి కోచింగ్కి వేసేస్తున్నారు పేరెంట్స్ కూడా. కాలేజ్ కూడా ఎందుకంటే అది ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐఐటి కోచింగ్లో కార్పొరేట్ కాలేజీలో ఇవ్వడం వల్ల ఈ పిల్లోడికి అటు ఐఐటి రాదు, ఇటు ఎంసెట్ రాదు. ఇంటర్మీడియట్ మాత్రం 90%, 98% కూడా కొంతమంది పిల్లలకు ఉంటుంది, 75-80% పిల్లలు ఎంసెట్లో క్వాలిఫై కారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన పని లేదు. మీకు నచ్చిన కాలేజ్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సెయింట్ పీటర్స్ ఇస్ ఆల్సో వెల్కమ్, ఇట్స్ ఆల్సో వెల్కమింగ్ యూ. మీరు మంచి మార్కులు కనుక వస్తే 65-70% పైన ఉంటే మాత్రం సెయింట్ పీటర్స్ కాలేజ్కి యూ కెన్ అటెండ్. యూ కెన్ టేక్ ఎ సీట్ ఇన్ బి కేటగిరీ సీట్స్. ఎంసెట్తో పని లేదండి. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వస్తే డైరెక్ట్లీ యూ కెన్ కమ్ అండ్ టేక్ ద సీట్. అందరితో పాటు మీకు ఈక్వల్ అడ్మిషన్ ఉంటుంది, సేమ్ ఫీజు ఉంటుంది. సో వీ హ్యావ్ ఎట్ 75,000 ఈజ్ అవర్ యాన్యువల్ ఫీజ్. యూ కెన్ డైరెక్ట్లీ టేక్ అడ్మిషన్ ఇన్ బి కేటగిరీ. దాంట్లో ఎంసెట్ క్వాలిఫై కావాల్సిన పని లేదు. ఇంటర్మీడియట్లో మాత్రం మంచి మార్కులు వచ్చి ఉంటే తప్పకుండా దట్ విల్ బి దేర్. యూ కెన్ డెఫినెట్లీ యూజ్ దట్. ఎంసెట్లో క్వాలిఫై అవుతే మీకు కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తుంది, దట్స్ అన్ అడ్వాంటేజ్. రీఎంబర్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బి కేటగిరీలో రీఎంబర్స్మెంట్ మాత్రం మీకు రాదు, అంతే. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారండి, చైతన్య గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మా చెల్లికి ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిందండి. ఓకే. అయితే దాని ఫీజు కట్టేశాను. ఓకే. సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేస్తున్నాము. ఓకే. సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా మంచి కాలేజ్ రాలేదంటే స్పాట్ కి వెళ్దామని అనుకుంటున్నాము. ఓకే. స్పాట్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ లో కట్టిన ఫీజు దానికి పనికొస్తుందా? అంటే ఇప్పుడు స్పాట్ లో సెలెక్ట్ ఐ గాట్ యువర్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు సెలెక్ట్ అయ్యారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తున్నారు. సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే అప్పుడు మీరు స్పాట్కి వెళ్ళొచ్చండి. కానీ ఈ ఫీజు వెంటనే మీకు అటు ట్రాన్స్ఫర్ కాదు. ఒక 1 month మీరు పోయి ఎంసెట్ ఆఫీస్లో మీరు సీట్ క్యాన్సిలేషన్ కోసం ఒక అప్లికేషన్ పెట్టాలా. వితిన్ 1 month మీ ఇంటికి
యూ విల్ బి గెటింగ్ ద డీడీ మీకు ఇంటికి వస్తుందండి. మీరు మాత్రం స్పాట్లో డైరెక్ట్ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్లో మీరు ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఈ ఫీజు మీరు కట్టిన ఫీజు మీ ఇంటికి డైరెక్ట్ డీడీ ద్వారా ఎంసెట్ ఆఫీస్ నుంచి మీకు వస్తుంది, కానీ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ మాత్రం కాదు. అలాగే ఒక మంచి కాలేజ్ని ఎన్నుకోవాలంటే ఎటువంటి క్వాలిటీస్ చూడాలంటారు? రైట్ అండి. అట్ ద పేరెంట్స్కి ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఏ కాలేజీని ఎన్నుకోవాలా, కాలేజీని ఎన్నుకోవడానికి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలనేది. చాలామంది ఏంటంటే ఒక ఫ్యాన్సీ కాలేజీలో అయితే మంచి అదో దాన్ని ఏమంటారు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫెస్ట్ ఉంటుంది అని చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక మంచి కాలేజ్ అంటే పాత కాలేజే కావాల్సిన పని ఏం లేదు, లేదా ఫేమస్ అనేది కాదు. ఒక కాలేజీలో మంచి విద్యాభ్యాసం ఉందా లేదా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లైబ్రరీ ఎలా ఉంది, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అక్కడ చదివిన పిల్లల్లో కొన్ని తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి, అవన్నీ చూసుకుంటే యూ కెన్ డిసైడ్ హౌ బెస్ట్ ఇట్ ఈస్ దేర్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు యూ కెన్ ఫైండ్ అవుట్. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్గా ఆ కాలేజీలో పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, పాస్ అయిన వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఈ 5-6 పాయింట్స్ మీరు తీసుకుంటే తప్పకుండా ఇట్ విల్ బి దేర్. అండ్ హౌ అప్రోచబుల్, అంటే మనకి ఎంత దగ్గరలో ఉంటుంది, ఒక మ్యాక్సిమం 45 minutes 1 hour లోపల కాలేజ్ చేరుకోవచ్చు ఆ రోజు అనేది చూసుకోండి. తప్పకుండా ఈ 5-6 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఉంటుంది. ప్లీజ్ లుక్ ఎట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ఫ్యాకల్టీ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద ప్లేస్మెంట్స్. సో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మోర్ దెన్ 30 yearsగా ఈ సెయింట్ పీటర్స్ గ్రూప్ ఎడ్యుకేషన్లో ఉంది. అండ్ వాటి నేను చెప్పినవి అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు NAC A grade ఉంది, NBA ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా అటానమస్ కాలేజ్ కూడా. ఈ ఫ్యాక్టర్స్ ఉన్న అన్ని కాలేజీలు మీరు తీసుకోండి, ఏ కాలేజ్ తీసుకున్నా దట్ విల్ ఆల్వేస్ బి ఎ బెటర్ ఆప్షన్. అలాగే ఇంటర్న్షిప్ పై మీ ఒపీనియన్ ఏంటి సార్? AICTE వాళ్ళు ఏం చేశారంటే చాలామంది పిల్లలు బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్కి వెళ్తుంటే జాబ్కి రెడీ అవ్వట్లేదు వీళ్ళు. దానికోసం ఏం చేశారంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ఇంటర్న్షిప్ డ్యూరింగ్ సమ్మర్ బ్రేక్స్. అంటే ఒక 8 weeks అంటే 2 months వరకు ప్రతి సమ్మర్లో కూడా ప్రతి విద్యార్థి ఏదో ఒక కంపెనీలో పనిచేయాలి. అంటే ఇఫ్ యూ వాంట్ ఒక మెకానికల్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఏదైనా ఒక మెకానికల్ ఇండస్ట్రీలో మీరు వెళ్ళి పనిచేస్తూ ఉండాలి ఎవ్రీ సమ్మర్లో. అనుకోకుండా ఈసారి కోవిడ్ వచ్చింది కాబట్టి ఇంటర్న్షిప్ అనేది కుదరలేదు. బట్ నెక్స్ట్ సమ్మర్ నుంచి మాత్రం తప్పకుండా ప్రతి స్టూడెంట్ కూడా అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అసలు కంపెనీ అంటే ఏంటిది, వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒక జాబ్ చేయాల్సిన లక్షణాలు ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటిది, ఇవన్నీ కూడా ఒక విద్యార్థికి తెలుస్తుంది. తప్పకుండా ఇట్ విల్ బి బెటర్. ఆ విధంగా మీరు వెళ్ళిన కంపెనీలో వాళ్ళకి నచ్చింది అనుకోండి, మీ బీటెక్ అయిపోగానే ఆటోమేటిక్గా వాళ్ళే మీకు జాబ్ ఇస్తారు. సో దాని గురించే ప్రతి స్టూడెంట్ కూడా సమ్మర్లో టూర్లు ఎంజాయ్మెంట్ అని కాకుండా ఇంటర్న్షిప్ తీసుకోండి. కొందరు ఏంటంటే పేరెంట్సే స్టూడెంట్సే వెనుకుంటారు, కొంతమంది ఏంటంటే ఫ్రమ్ కాలేజ్ సైడ్ నుంచి మేమే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మీకు ఇస్తాం కాబట్టి యూ కెన్ గో అండ్ వర్క్ దేర్. దట్స్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ద బెస్ట్ ఫెసిలిటీ టు గెట్ ఛాన్స్ టు గెట్ ఎ జాబ్ ఈస్ డూయింగ్ ఇంటర్న్షిప్స్. అలాగే బీటెక్తో పాటు ఏ కోర్సెస్ చేస్తే మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు అంటారు? ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2-3 ఇయర్స్గా జాబ్ మార్కెట్ బాగా తగ్గిపోయిందండి. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో మ్యాక్సిమం జాబ్స్ అన్నీ కూడా ఐటీ సెక్టర్లో వల్ల ఉన్నాయి. ఎందుకంటే బికాస్ హైదరాబాద్ ఈస్ known for IT sector. Hyderabad doesn't have too many mechanical related or electrical related or electronics related or for that matter civil అంటే గవర్నమెంట్ జాబ్స్ తప్పితే ప్రైవేట్ ఇండస్ట్రీస్ తక్కువ. చెన్నై లాంటి ప్లేస్లో ఆర్ పూణే లాంటి ప్లేస్లో, నోయిడా లాంటి ప్లేస్లో లాట్ ఆఫ్ వెహికల్ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఫోర్డ్ కానివ్వండి, లేకపోతే బజాజ్, హీరో ఇట్లాంటి కంపెనీస్లో వాళ్ళ మెకానికల్ స్టూడెంట్స్కి బాగా వాల్యూ ఉంటుంది. ఇక్కడ మన దగ్గరకు వచ్చే వరకు ఏంటంటే అందరూ బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు, అందరూ సిఎస్సి, ఈసీ, మెకానికల్ వీటిలన్నింటిలో కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ రావాలంటే ఇది ఒక్కటే సరిపోదు. ఓన్లీ బీటెక్ డిగ్రీ విల్ నెవర్ బి ఎనఫ్. మీరు ప్రతి సంవత్సరం కూడా ప్రతి పేరెంటు 5 నుంచి 10,000 వరకు మీరు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండి. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్లో చాలా అవైలబుల్ ఉంటాయి, ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంటాయి. ప్రతిసారి ఏదో కోర్స్ చేయండి. మీరు బీటెక్ సిఎస్సి తీసుకున్నారు, అందరు సిఎస్సి చేస్తున్నారు. సిఎస్సి చేసిన తర్వాత మీరు వేరే సర్టిఫికేట్ కోర్సెస్ ఒక 5-6 చేశారనుకోండి, ఇమాజిన్ దట్ యువర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ప్యానల్, ఇంటర్వ్యూ ప్యానల్ ఉంటే నీ దగ్గర ఏమేమి కోర్సులు ఉన్నాయంటే నా దగ్గర బీటెక్తో పాటు ఏమన్నాయంటే ఒక 6 సర్టిఫికేట్ చూపెడితే మీ ఎదురు కూర్చున్న హెచ్ఆర్ అంటే కంపెనీ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ హీల్ బి వెరీ ఇంప్రెస్డ్. అంటే ఈ పిల్లోడి దగ్గర నేర్చుకుందామన్న తపన ఉంది అన్న ఉద్దేశంతోనే ఆటోమేటిక్గా మీకు జాబ్ ఇస్తారు. సో డు నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ బీటెక్ సర్టిఫికేట్. ప్లీజ్ యూస్ 4,000 to 5,000 or 10,000 per annum to do some courses. Everything is free and most of the things are free. కానీ ఆ సర్టిఫికేట్ రావడానికి మీరు ఫీజు కట్టాలా. తప్పకుండా మీరు కాలేజ్ ద్వారా కానీ మీ ద్వారా కానీ డైరెక్ట్ చేయండి. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు గెట్ అ వండర్ఫుల్ జాబ్.
థ్యాంక్ యూ టీవీ రెడ్డి గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV.